బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ప్రజా నాట్య మండలి సభ్యుడు పెంచలయ్య హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుతో ప్రధాన ముద్దాయిలకు ఆశ్రయం ఇచ్చినటువంటి అరవ కామాక్షి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 25 కేజీల గంజాయితో పాటుగా భారీగా నగదును, లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు ఇవ్వడానికి కామాక్షి నిరాకరించగా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అరవ కామాక్షి నేర చరిత్ర కలిగిన మహిళని, ఆమె పైన ఇప్పటికే పలు రౌడీ షీట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రజా నాట్య మండలి సభ్యుడు పెంచలయ్య హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలకు ఆశ్రయం ఇచ్చినటువంటి అరవ కామాక్షి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 25 కేజీల గంజాయితో పాటుగా భారీగా నగదును, లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంటి తాళాలు ఇవ్వడానికి కామాక్షి నిరాకరించగా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అరవ కామాక్షి నేర చరిత్ర కలిగిన మహిళని, ఆమె పైన ఇప్పటికే పలు రకాలైనటువంటి రౌడీ షీట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి చెప్పని మొత్తం మీద అరవ కామాక్షి వ్యవహారం ఏంటి? రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఇటుకేలకు అరవ కామాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. అయితే నెల్లూరు జిల్లాలో గత కొంతకాలం నుంచి కూడా ఈ యొక్క అరాచక శక్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో ఇటు లేడీ డాన్ అరుణ గురించి మనకు తెలిసిందే. రౌడీ షీటర్లను మెయింటైన్ చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ నెల్లూరులో ఒక లేడీ డాన్ గా ఎదిగిన అరుణ గురించి అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ లేడీ డాన్ అరెస్ట్ చేసి ఇప్పటికే 2-3 నెలలైనా కానీ ఇంకా జైల్లోనే పెట్టున్నారు. ఆ లేడీ డాన్ విషయం మరొక ముందే మరో లేడీ డాన్ తయారైంది, అరవ కామాక్షి. ఈ అరవ కామాక్షి అనే లేడీ డాన్ నరరూప రాక్షసులాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంజాయి సేవించే బ్యాచ్ కి ఆశ్రమం ఇవ్వటము, వాళ్ళకి కావలసిన గంజాయిని విశాఖపట్నము అదేవిధంగా పలు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి అందించడం, ఇలా గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తూ ఉంటుంది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ గంజాయి అక్రమ రవాణా కావచ్చు, వాడకం కావచ్చు, తేవడం కావచ్చు, సరఫరా కావచ్చు, ఎక్కడ కూడా కంట్రోల్ కావటం లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇకపోతే ముఖ్యమైన విషయం, పెంచలయ్య అనే వ్యక్తి ప్రజా గాయకుడు, అదేవిధంగా సిపిఎం పార్టీకి చెందిన నాయకుడు, చాలా ఉత్తముడుగా చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఇతను ఇటు కల్లూరు కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే బోడిగాడ తోటలో నివాసం ఉండి, అంటే బోడిగాడ తోటలో ఎక్కువగా ఈ యొక్క అరాచక శక్తులు జరుగుతుంటాయి. అక్కడ ఎక్కువగా రౌడీ షీటర్లు ఉంటారు. అదొక వివాదాస్పద ఏరియాగా ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే వాళ్ళని ఎక్కువ మందిని ఈ యొక్క కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన ఇళ్లలోకి ఇటు పంపడం జరిగింది. దీంతో ఇక్కడ అరవ కామాక్షి అండ్ టీం మొత్తం వాళ్ళు దాదాపు 15 మంది ఈ యొక్క కల్లూరుపల్లిలో నివాసం ఉన్నారు. అయితే అప్పటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్న కల్లూరుపల్లిలో వీళ్ళ రాకతో ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం గంజాయి సేవించడము, అదేవిధంగా అటు అంటే పక్కన నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఉంది. అటు కాలేజీకి వచ్చి పిల్లలతో వీళ్ళు వెకిలి వేషాలు వేయటం ఇలాంటివి చేస్తుండటంతో అక్కడ పెంచలయ్య అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా పోలీసులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఇటు చెడు వ్యసనానికి బానిస అవుద్దని చెప్పి సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ యువతిని ఎంతో ఉత్తేజపరుస్తూ ఉండేవాడు. ఫస్ట్ నుంచి కూడా మంచి పేరుండే వ్యక్తి అతను. వీళ్ళకి అంటే ఈ అరవ కామాక్షికి చెప్పాడు, నువ్వు చేసే కార్యక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయని, నువ్వు యువతను చెడగొడుతున్నావని, నీ ఇంట్లోనే యువతకు ఆశ్రయం ఇవ్వటము, కొన్ని చెప్పరాని మాటలు అంటే ఆ విధమైన గలీజు పనులు చేస్తున్న వాటిని మానుకోమని చెప్పి పెంచలయ్య చాలా సార్లు హెచ్చరించాడు అరవ కామాక్షిని. అయితే అరవ కామాక్షి ఏమాత్రమో పెంచలయ్య మాటలు లెక్క చేయకుండా తన కార్యక్రమాలు తాను కొనసాగిస్తుంది. నిన్న పోలీసులు కూడా అరవ కామాక్షి ఇంట్లో రైడ్ చేసినప్పుడు 25 కేజీల ఈ యొక్క గంజాయి దొరికిందంటే ఆ అరవ కామాక్షి ఏ రేంజ్ లో గంజాయిని ఇటు సప్లై చేస్తుందో మనకు అర్థమవుతుంది. అయితే అరవ కామాక్షికి అక్కడ ఆ ఏరియాలో పట్టు లేకుండా అంటే గంజాయి విపరీతంగా అమ్ముతుంది కాబట్టి ఆమెని అక్కడ ఉండి యువతంతా ఒకటిగా అంటే పెంచలయ్య అండ్ టీం ఒకటిగా ఏర్పడి అక్కడ అందరినీ యువతను ఉత్తేజపరుస్తూ గంజాయికి దూరంగా ఉండని చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకుంది అరవ కామాక్షి. అదేవిధంగా అక్కడ ఒక నూతనంగా ఒక ఆలయం నిర్మిస్తున్నారు. ఆ ఆలయంలో తనకు పెత్తనం కావాలని చెప్పి అరవ కామాక్షి ఆ యొక్క కమిటీ వాళ్ళతో చాలా సార్లు గొడవ పడింది. కానీ అరవ కామాక్షి క్యారెక్టర్ అదేవిధంగా బిహేవియర్ సరిగా లేకపోవడంతో
ఆ యొక్క ఆలయ కమిటీ సభ్యులు కూడా ఆమెను ఆలయంలో ఎలాంటి సభ్యత్వం ఇవ్వలేదు. దీంతో అరవ కామాక్షి తీవ్రంగా కక్ష పెంచుకుని పెంచలేని అడ్డుకు తొలగిస్తే కానీ తనకు ఈ ఏరియాలో ఈ కాలనీలో పట్టునదని నిర్ణయించుకుంది. దాంతో దాదాపు 14 మంది యువకులను పోగు చేసి వాళ్ళకు బాగా మందు తాపి గంజాయి తాపి అరవ పెంచలను చంపేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిన్న సాయంత్రం 3:30 ఆ టైంలో అరవ పెంచులయ్య తన కొడుకుని 10వ సంవత్సరం అంటే 7వ తరగతి పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకొని స్కూటీలో ఇంటికి వస్తుంటే అరవ కామాక్షి టీం మొత్తం 14 మంది దాదాపు 7 బైకుల్లో మారణాయుధాలు కత్తులు కొడవల్లో నాటు కొడవల్లో తీసుకొని వచ్చి ఒక్కసారిగా పెంచులయ్య యొక్క స్కూటీని ఢీ కొట్టారు. దీంతో పెంచులయ్య కింద పడిపోయాడు. వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా దారుణంగా ముఖం పైన, అదేవిధంగా పొట్ట నడుము పైన, అదేవిధంగా ఛాతీలో పొట్ట పైన రకరకాలుగా నరికేశారు. వెంటనే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే పెంచులయ్య మృతికి కర్త కర్మ క్రియ రూపకల్పన చేసిందని చెప్పి అరవ కామాక్షి అని పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కూడా ఆ టీము అంటే దొంగ ఆ గంజాయి టీం పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ గంజాయి టీంలో ఒకరు పోలీసుల పైన కూడా దాడి చేయడంతో వెంకటరమణ అనే కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఒక అంటే మెయిన్ ప్రధాన నిందితుడు A1 జేమ్స్ అనే వ్యక్తికి మోకాళ్ళలో బుల్లెట్ కూడా దిగింది. అతను తీసుకుని వచ్చి రిమాండ్ కూడా పెట్టారు. అయితే ఒకటి ఇష్యూ చెప్పుకోవచ్చు, నెల్లూరు జిల్లాలో ఎంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉమ్మడి 13 జిల్లాలలో ఎంతో ప్రశాంతమైన నెల్లూరు జిల్లా ప్రస్తుతం నెంబర్ 1 క్రైమ్ జిల్లాగా మారిందని చెప్పుకోవచ్చు. నిద్రలేస్తే ఏం జరుగుతుందో అనేది ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గంజాయి ఇటు విశాఖపట్నం టు చెన్నై, అదేవిధంగా వరిస టు చెన్నై, ఇటు నెల్లూరు జిల్లా మధ్యలో ఇది ఒక షెల్టర్ ప్లేస్ లాగా దీన్ని ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం ఇటు రైల్లో కానీ, బస్సుల్లో కానీ, కారుల్లో కానీ, లారీల్లో కానీ గంజాయి తరలిపోతా ఉంది. పోలీసులు చాలా ఇటు కార్డియన్ సెర్చ్లు కావచ్చు, అదేవిధంగా వెహికల్ సెర్చ్ కావచ్చు, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా వరకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క గంజాయిని అయితే అరికట్టలేదని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నుండి మద్రాస్కి ఈ యొక్క గంజాయిని తీసుకుపోతూ నెల్లూరు జిల్లాలో ఇది ఒక షెల్టర్ ప్లేస్ గా ఇక్కడ లాడ్జీలు కొన్ని గెస్ట్ హౌస్లు ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్యాకెట్స్ గా తయారు చేస్తున్నారు. కొద్దిమంది సిగరెట్లు ఉపయోగిస్తుంటే, కొంతమంది చాక్లెట్స్ ఉపయోగిస్తుంటే అలా రకరకాలుగా గంజాయిని తయారు చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది ఈ యొక్క గంజాయి వాడే వాళ్ళు ఎక్కువగా 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండే యువకులే ఈ గంజాయికి అలవాటు పడ్డారని చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు కూడా ఎంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అయితే వెహికల్ సెర్చ్, లాడ్జీలు చెకింగ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, కార్డియన్ సెర్చ్ చేస్తున్నారు, బస్సులు, కార్లు, లారీలు అన్ని వెహికల్ కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా కానీ గంజాయి మాత్రం 3 పువ్వులు 6 కాయల్లాగా పుష్కలంగా తరలిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ గంజాయి జిల్లాగా నెల్లూరు జిల్లా మారిపోయిందని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. గడిచిన వారం రోజులు 2 హత్యలు జరిగాయి, గడిచిన నెల రోజులు 5 హత్యలు జరిగాయి. అంతకుముందు 1 year బ్యాక్ నెల్లూరు జిల్లాలో ఎస్పీ కృష్ణకాంత్ ఉన్నప్పుడు దాదాపు 30 హత్యల వరకు జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే ఎంత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే దాదాపు 1 year అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది 15 నెలలు కాబట్టి ఈ 1 year లోనే నెల్లూరులో 50 నుంచి 70 హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రశాంతతగా మారిపేరుగా నెల్లూరు జిల్లా ఉండేది. చాలా నెల్లూరు జిల్లాలో ఎలాంటి గొడవలు, కొట్లాట్లు, ఇలాంటి నాటు కొడవల్లో, ఇలాంటి కారంపొడి చల్లుకోవటం, ఇలాంటి గంజాయి, ఇలాంటి ఎర్రచందనం లేని జిల్లాగా నెల్లూరు జిల్లా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉండే జిల్లా, అంత మంచి పేరు ఉన్న జిల్లా ఈ రోజు నెంబర్ 1 క్రైమ్ జిల్లా రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా అని చెప్పుకునే రీతిలో తయారైందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ. వైఫ్ ఆఫ్ జేమ్స్, వయసు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళ నేర చరిత్ర గల మహిళ. ఆవిడ ఈ పేరు మీద నవాపేట్ పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ కూడా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు
ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు 2 గారు దీంట్లో అదే దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగే వాళ్ళైనా సరే, అమ్మేవారైనా సరే, పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మహిళ పేరు అరవ కామాక్షి, వైఫ్ ఆఫ్